Hello, I'm Dr. Jwala Shrikala, consultant radiologist and breast imaging specialist. ఫైబ్రోఎడినోమాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫైబ్రోఎడినోమాలు అంటే క్యాన్సర్ కాని కణితులు. ఇవి తరచుగా 15 నుంచి 30 ఏజ్ గ్రూప్ లో ఉన్న ఆడవారిలో తరచుగా చూస్తూ ఉంటాము. ఇది ఒకటే ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు 4-5 లంప్స్ రెండు వైపులా కూడా చేతికి తగులుతూ ఉండొచ్చు. ఇవేమిటంటే ముట్టుకుంటే ఓ చిన్న గోలికాయ లాగా బ్రెస్ట్ లో ఒక వైపు నుంచి ఒక వైపుకి చాలా ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు నెలసరి మార్పులు వచ్చినప్పుడు ఈ కణితుల్లో కొద్దిగా నొప్పి రావచ్చును. అండ్ సపోజ్ లేడీ గనక ప్రెగ్నెంట్ అయినా లేదా పిల్లలకి పాలిస్తున్నప్పుడైనా ఈ కణితులు కొంచెం సైజ్ లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలా మంది వచ్చి మేడం ఇదేమైనా డేంజరా, ఇదేమైనా క్యాన్సర్ కింద మారుతుందా అని అడుగుతూ ఉంటుంది. ఇది క్యాన్సర్ కింద మారడం అనేది ఆల్మోస్ట్ జరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఉన్న మూలాన ఆ అమ్మాయికి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా పెరగటం కూడా ఏం పెద్దగా ఉండదు. అయితే కొన్నిసార్లు ఇవి సడన్ గా ర్యాపిడ్ గా పెద్దగా అవ్వడము లేదా బాగా నొప్పి చేయటము జరిగినప్పుడు ఇవి తీయించుకునే అవసరం ఉంటుంది. ఇవి మందులకి తగ్గవు. తీయించుకోవాలనుకుంటే గనక ఆపరేషన్ ద్వారా తీయించుకోవచ్చు. ఇన్నాళ్ళు లాస్ట్ 20 years ఇది ఓపెన్ సర్జరీ చేసి తీసేవాళ్ళం. దాని వలన ఏంటంటే ఒక స్కార్ రావడము, జనరల్ ఎనెస్థీషియా ఇవ్వడము, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము అవసరం పడేది. కానీ ఇప్పుడు ఆధునికంగా వ్యాబ్ అసిస్టెడ్ బయాప్సీ ఎసిషన్ అని చేస్తున్నాము. ఇదేంటంటే చిన్న పిన్ హోల్ సర్జరీ లాగా చిన్న నీడిల్ ని బ్రెస్ట్ లోకి పంపించి ఈ కణితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కట్ చేసి ట్యూబ్ లోకి సక్ చేసి తీసేయొచ్చు. ఈ ప్రక్రియలో జనరల్ ఎనెస్థీషియా అవసరం ఉండదు, అడ్మిషన్ అవసరం ఉండదు, కుట్లు పడే అవసరం ఉండదు. దాని వలన స్కార్ అది కూడా బ్రెస్ట్ లో ఉండదు. అయితే ఈ పద్ధతిలో 3 నుంచి 4 సెంటీమీటర్ల లోపు ఉన్న ఫైబ్రోఎడినోమాలు మనం తీసేయొచ్చు. అయితే కూడా అది తీయించుకునే అవసరం లేదు. కానీ నొప్పి పెట్టినా లేక అవి పెద్దగా అవుతున్నా లేక దాని వలన మీకు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంటే మటుకు తీయించుకుంటే పర్వాలేదు. ఈ పద్ధతి ఈ మధ్య చేస్తున్నాము. ఈ పద్ధతిలో తీయించుకుంటే మీకు స్కార్ కూడా ఉండదు బ్రెస్ట్. థ్యాంక్ యూ.